సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ నెలంతా కూడా కార్తీక మాసం స్పెషల్ జరుగుతూ ఉంది కదా. సో ఈ కార్తీక మాసంలోనే రేపు అంటే బుధవారం రోజు పౌర్ణమి రావడం జరిగిందన్నమాట. సో ఈ పౌర్ణమి రోజు కూడా భక్తులంతా చాలా ఇష్టపూర్వకంగా అవ్వచ్చు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ దేవుడికి పూజలు చేసే ఈ కార్యక్రమంలో ఎట్లా ఉంటుందంటే అరిటాకుతో అవ్వచ్చు, అలాగే ఈ 365 వత్తులు ఏవైతే ఉంటాయో ఆ వత్తులతో కూడా పూజ చేస్తారు. సో ప్రస్తుతం మనం అయితే అమీర్పేటలో ఉన్నాము. సో ఒకసారి అంటే ఇక్కడ వీళ్ళకు వత్తులు అవ్వచ్చు, ఈ కొబ్బరి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా తెస్తారు ఏంటి అని చెప్పి వీళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇవి ఎట్లా తీసుకొస్తారన్న మీరు? ఈ కొబ్బరి అవ్వచ్చు, ఈ వత్తులు అవ్వచ్చు, ఎట్లా తీసుకొస్తారు మీరు? ఎక్కడ నుండి తీసుకొస్తారు ఇవన్నా? మేము పోతాం అన్న, ఇది ఊర్లలో పోతాం. ఓకే, ఊర్లలో తీసుకొని వస్తాం. ఈ వత్తులు ఎట్లా తీసుకొస్తారన్న? మీరు చేస్తారా లేదంటే? మేము చేస్తాం. మీరు మా ఊర్లో మా వాళ్ళు ఉన్నారు, మా మదరు ఇలా ఉంటారు, మా నాని కానీ వాళ్ళు కానీ వాళ్ళు చేస్తారు. కొన్ని ఇవి ఒత్తులు ఇవి చేసేటి, ఇవి మిషన్లు వచ్చేటి. ఇప్పుడు ఈ ఒక్క దాంట్లో ఎన్ని ఉంటాయన్న మనకు? ఇప్పుడు దీంట్లో 365 ఉంటుంది. ఈ ఒక్క దాంట్లోనే ఉంటాయా? 365. ఓకే, 365 లెక్క పెట్టేది కూడా ఎట్లుంటుంది అంటే ఈ ఒక్క దారం ఉందా, అవును అవును, అట్లా 3-4 ఉంటాయి అనమాట. అట్లా ఇట్లా వాళ్ళు ఎన్ని అయితే వరుసలు పెడతారో అవన్నీ కౌంట్ అన్ని కంట్రోల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఒక్కటి వచ్చేసి మనకు ఎంత కాస్ట్? 30 రూపాయలు అన్న. ఒకటి 30 రూపాయలు. ఓకే, 365 ఉంటాయి దాంట్లో. అడిగితే రిక్వెస్ట్ చేసిరు అనుకో 25కి ఇచ్చేస్తాం. ఓకే, అంటే దాంట్లో బార్గెనింగ్ కూడా చేస్తాం. ఇక ఒక 5 రూపాయలు దొరకలే ఇంతగానం చేసేటప్పుడు. ఎట్లా ఇస్తారన్న మీరు? ఇక సైజు మట్టు ఉంటుంది. 10 రూపీస్, ఇది 20, ఇది 50 అట్లా ఉంటుంది. 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇంకా మీ దగ్గర ఏమేమి సేల్ చేస్తారు? అన్నీ ఉన్నాయి అన్న, ఇడికి నాడదాకా మొత్తం మా దుకాణం లేవు. సో ఒకసారి ఇక్కడికి ఏంటంటే భక్తులు డివోటీస్ కూడా చాలామంది అవి కొనడానికి వస్తున్నారనమాట. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మరి వాళ్ళు అంటే ఈ పూజలు అవ్వచ్చు, ఈ కార్తీక మాసంలో ఈ పూజలు ఎట్లా చేస్తారు ఏంటని చెప్పి కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఒక మనకు బామ్మ ఉంది, ఈ బామ్మతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. సార్ ఎట్లా చేస్తారమ్మా పూలు? ఎక్కడ తీసుకొస్తారు? మార్కెట్లో గుడ్డి మల్కాపూర్ మార్కెట్లో తెస్తాం. మీరు పూజలు చేస్తారా ఇప్పుడు కార్తీక మాసం? చేస్తాం కదా. ఇప్పుడు స్వామి అయింది నా దగ్గర పిల్లలు. అవునా? అది పైదల్ యాత్ర. ఓకే, పైదల్ యాత్ర పోయినది ఇద్దరు నా మర్మరాలు. ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారమ్మా పూజ? పొద్దున్న నుండి ఎట్లా చేస్తారు పూజలు? ఏమేమి చేస్తారు మీరు? మంచి కడిగి ముగ్గు విగ్గు వేసి తానవినం చేసి అది మంచి నీళ్ళది తానవినం ఉడుకు బిడుకు తానం చేయం, చల్లనీళ్ళు చల్లగా. ఎప్పుడు 5 గంట టైంకి బి చేసుకుంటా, పొద్దున్నే చేసి పూజ చేస్తా. ఈశ్వరి కాల్ది పెట్టి ఇది పెడతా మంచి. ఇప్పుడు ఈ కార్తీక మాసం మొత్తం చేస్తారా? మా దేవుడు ఉన్నాయి, ఈ దేవుడు తిరుపతి భగవాన్ ఉన్నాయి, శివ భగవాన్ ఉన్నాయి. ఆమె ముఖ్యంగా ఇప్పుడు ఈ పౌర్ణమి రోజు ఏ దేవుడికి పూజలు చేస్తారమ్మా? ఈ శివ భగవాన్ది పూజ ఉన్నాయి. ఇది శివ భగవాన్ది పూజ ఉన్నాయి. ఇది ఓం నమ శివాయ. సో చూడొచ్చు ఏంటంటే వీళ్ళు స్పెషల్గా పొద్దున్నే అంటే స్నానాలతో అవ్వచ్చు ఇట్లా పూజలు స్టార్ట్ చేసి అండ్ సాయంత్రం వరకు కూడా మేము పూజలు చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ వేరే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నమస్తే అండి. సో హాయ్ అండి. మీరు ఏమేమి తీసుకున్నారండి? ఏమేమి కొన్నారు ఇప్పుడు ప్రజెంట్? కాటన్ తీసుకున్నానండి. ఓకే, అంటే మీరు జనరల్గా ఎన్ని ఇయర్స్ నుండి స్పెషల్ పూజలు అండ్ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఎట్లా చేస్తూ ఉంటారండి మీరు పూజలు? నేను దగ్గర 20 ఇయర్స్ నుండి చేస్తున్నానండి. మీరు ఈ పౌర్ణమి రోజు స్పెషల్గా పూజలు ఎట్లా చేస్తారండి? అంటే మార్నింగ్ టైం నుండి అంటే మార్నింగ్ అని ఇప్పుడు వర్కింగ్స్ కాబట్టి ఇంకా మార్నింగ్ టెంపుల్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళేసి టెంపుల్లోనే స్పెండ్ చేసేస్తాను. టెంపుల్కి వెళ్ళి చేసేస్తారా? సో ఎట్లా ఉంటుందండి ఈ పూజ ప్రాసెస్? ఏం చేస్తారు మీరు? ఇన్ డీటెయిల్గా అంటే నేను ఇప్పుడు చెప్పలేను. అంటే జనరల్గా మీరు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఏమేమి చేస్తూ ఉంటారండి? ఇంకా నార్మల్ అండి, పూజ చేసేసి 365 డేస్ ఏదైతే ఉంటుందో సో ఆ దీపాలు వెలిగిస్తారు. ఆ వత్తులు అనేది దేంట్లో పెడతారండి? ఆయిల్లో, నెయ్యిలో పెట్టి పెడతారు. ఓకే, సో ఈ పూజ అంతా అయిపోయింది, డైలీ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఏంటంటే ప్రతి సోమవారం కూడా స్పెషల్గా చేస్తూ ఉంటారు కదా, మీరు అట్లా అన్ని డేస్ చేస్తారండి. ఇప్పుడు అట్లా అనేసి అలానే ఏం లేదు. సో నార్మల్ ట్యూస్డే, మండే, ఫ్రైడేస్ అట్లా అనేసి చేస్తారు, అన్నీ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. కార్తీక మాసం కదా, పౌర్ణమి రోజు ఎట్లా చేస్తారు పూజలు మీరు? స్పెషల్ ఎట్లా ఉంటాయి? మామూలుగా మేము పొద్దున్నే ఇవి ఇంట్లో శుభ్రం చేసుకొని దేవుడి దీపం పెట్టుకొని దేవుని ఇంట్లో తులసమ్మ దగ్గర పెట్టుకున్నాక
వెలిగించేస్తాము. ఊళ్ళో ప్రదక్షిణం చేసుకొని దర్శనం చేసుకొని వస్తాం. ఎన్ని వత్తులు వెలిగిస్తారండి? అది దేంట్లో వేసి వెలిగిస్తారు? ఆవు నెయ్యిలో వెలిగిస్తాం. 360. ఇప్పుడు అంటే కార్తీక మాసంలో ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తారు, ప్రతి సోమవారం కూడా గుడికి వెళ్తూ ఉంటారు. సో మీరు ఈ పూజలు అవ్వచ్చు, ఈ కార్తీక మాసం మొత్తం ఎట్లా పూజలు చేస్తారండి? మామూలుగా మేము ఇంట్లోనే ఎక్కువ, గుడి కంటే ఎక్కువ చేస్తాం. సోమవారం గుడికి వెళ్తాము. దర్శనం చేసుకొని ఆకాశ దీపం వెలిగిస్తారు సాయంత్రము గుళ్ళో, అది చూసి వస్తాము. సో రేపు ఎట్లా ఉండబోతుందండి మరి? రేపు కార్తీక పౌర్ణమి కదా, సో రేపు ఎట్లా చేయబోతున్నారు మీరు పూజలు? రేపు కార్తీక పౌర్ణమి అంటే గుళ్ళలో సామూహిక వ్రతాలు అవుతాయి, పౌర్ణమి వ్రతాలు. గుడికి వస్తే చేసుకుంటాం మామూలుగా. ఇండ్లలో అయితే దీపారాధన చేసుకొని గుడికి వస్తాం. సో ఏంటంటే ఉసిరి చెట్టు కింద ఉండి తినాలనేది ఒకటి ఉంటుందండి, బట్ అది మీరు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సిటీలో ఉసిరి చెట్లు దొరకాలంటే చాలా కష్టం, అందరికీ ఉసిరి చెట్లు అవైలబుల్ ఉండవు కదండి, అందుకే వనభోజనాలకని వెళ్తారు. అక్కడ చెట్లు దీనికోసం అని, అందరికీ ఉసిరి చెట్లు ఉండవు కదండి, దానికోసమనే వనభోజనాలకు వెళ్ళి చెట్ల కింద భోజనం చేసి వస్తారు. మీరు వెళ్తారా అండి జనరల్గా వనభోజనాలకు? మరి ఏ టైంలో వెళ్తారు? వీలైతే వెళ్తాం, లేకపోతే లేదు. కమ్యూనిటీ ఉంటేనేమో అందరం కలిసి వెళ్తాం. సొంతంగా అంటే ఇంకా మేము బ్రాహ్మణ్స్, మా వారు ఇదే టెంపుల్ అమీర్పేట సోనాబాయ్ టెంపుల్. మాకు టెంపుల్స్ వాళ్ళకి కుదరదు కదా, అట్లా. జనరల్గా ఎట్లా చేస్తూ ఉంటారు పూజలు పౌర్ణమి నాడు? అంటే అంటే దేవునికి అంటే ఫస్ట్ ఏ పూజతో స్టార్ట్ చేస్తారు? అండ్ మీరు వత్తులు వెలిగించడం అవ్వచ్చు, ఎన్ని వత్తులు? 360. ఇది దేంతో పెడితే మంచిగా అంటారండి? నూనెలో వేస్తే బెటరా లేదంటే నెయ్యిలో వేస్తారా? ఆవు నెయ్యిలో వేస్తాం. ఆవు నెయ్యిలో వేస్తారు. ఎట్లా వెళ్తారండి మరి? ఏ దేవునికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు మీరు కార్తీక మాసంలో? అండ్ గుడికి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉంటాయి? శివాలయంకి వెళ్తామే. శివాలయంకి వెళ్తారు? ఎవ్రీ సోమవారం వెళ్తారా? ఓకే, ఎవరి సోమవారం డైలీ వెళ్తాం. డైలీ వెళ్తా ఉంటారు. ఈ కార్తీక మాసంలో లేడీస్ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారని చెప్పి ఒక గట్టి నమ్మకం ఉంటుంది, వాళ్ళు కోరుకున్న కోరికలను తీరాలని. అట్లా మీరు చేస్తూ ఉంటారండి? ఓకే. ఇంకా ఏం చేస్తారండి డైలీ? అంటే రేపు పౌర్ణమి కదా, జనరల్గా పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా పూజా కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ ఎట్లా చేస్తూ ఉంటారండి మీరు? అలా ఏముండదు, ఒకసారి టెంపుల్కి వెళ్ళి పూజ చేసి వస్తాం. టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని వచ్చి. ఓకే. కార్తీక మాసం కదా ఇది, జనరల్గా లేడీస్ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. సో మీరు ఎట్లా చేస్తారండి ఈ టైంలో? సోమవారం గుడికి వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎవ్రీ వీక్ వెళ్తామండి. ఎవ్రీ వీక్ వెళ్తారా? అంటే రేపు పౌర్ణమి కదండి, సో రేపు మీరు పూజలు ఎట్లా చేస్తారు? అండ్ ఈ వత్తులు పెట్టి వెలిగిస్తూ ఉంటారు, అది మీరు ఎన్ని వత్తులతో చేస్తారు? ఎట్లా? 365. ఓకే, 365 వత్తులు మార్నింగ్ 5 లోపే చేస్తామండి పూజ. మార్నింగ్ 5 శివాలయంకి వెళ్ళి చేస్తాం. శివాలయం పక్క వెళ్తారా? అవును. ఓకే. సో ఇంకా ఇప్పుడు మరి ఎవ్రీడే పూజలు ఎట్లా చేస్తూ ఉంటారు? అంటే రెగ్యులర్గా టెంపుల్కి అయితే విజిట్ చేస్తాం, ఇంట్లో పూజ చేసుకొని ఎవ్రీడే అయితే టెంపుల్ కంపల్సరీ వెళ్తాం మార్నింగ్. ఓకే. ఇప్పుడు మరి రేపటి కార్యక్రమం ఎట్లుంటుందండి? అంటే ఇంటి దగ్గరే చేసుకుంటారా లేదంటే టెంపుల్కి వెళ్ళబోతున్నారా? ఇంట్లో పూజ చేస్తారు, మళ్ళీ టెంపుల్ కూడా వెళ్తామండి. ఓకే, ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తారా? అవును. ఓకే. ఓకే అండి. మీరు ఎట్లా చేస్తారమ్మా పూజలు కార్తీక మాసంలో? తులసి చెట్టు పెట్టాము, కృష్ణ తులసి, లక్ష్మి తులసి. మళ్ళా ఇగో అయితే మళ్ళీ ఉసిరి చెట్టు పెట్టాము, లేకుంటే కొమ్మ ఉంటే కొమ్మ పెట్టాము. అట్టి పండ్లు దేవుని దగ్గర పెట్టి తులసమ్మకు మంచిగా పూజ చేసి అగరబత్తీలు, మళ్ళీ కొబ్బరికాయ కొడతాము, ఇంకా పండ్లు ఫలాలు పెడతాము, పువ్వులు అన్ని 10 రకాల పూలు తులసమ్మ మీద వేస్తాం. అట్లా అమ్మవారు. ఇప్పుడు ఉసిరి చెట్టు కింద అన్నం తినాలి అంటారు కదా, ఎట్లా చేస్తారమ్మా మరి? అంటే ఉసిరి చెట్లు మన దగ్గర ఉండవు, మన దగ్గర లేవు. అదే ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చుంటాం, ఇట్లా టేబుల్ మీద పెట్టుకొని ఇట్లా కింద కూర్చుంటాం అందరం కలిసి, మొత్తం 20 మంది దాకా అట్లా. ఇప్పుడు అంటే రేపు ఉసిరి అలాగే ఈ కొవ్వొత్తులు 365 అంటించాలంటారు. ప్రమిద దేవునికి పెడతాం కదా, 365 పెడతాం ప్రతి, అంటే సంవత్సరం అంతా మనం పూజ చేసినట్టు, ఒక్కరోజు పెట్టినా కానీ అట్లా. సో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క లెక్క ఒక్కొక్కరు అట్లా 365 పెడితే. ఇప్పుడు ఇది దేంట్లో పెడితే మంచిదమ్మా? ఆయిల్లో పెట్టాలా లేకుంటే నెయ్యిలో పెడితే బెటర్ అంటారా? ఇప్పుడు ఆవు నెయ్యిలో పెడితే, ఆవు నూనె పెడితే మంచిది, లేకుంటే ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి, రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు ఈ దేవునికి పూజ చేసే ఈ కార్యక్రమం అంతా కూడా అంటే ఎట్లా స్టార్ట్ చేసి ఏమేం చేస్తే బెటర్ అంటారు? అంటే ఏం చేస్తే మంచిది? అంటే అట్లా చికెన్ మటన్ ఏం తినొద్దు అట్లా. మళ్ళా దేవునికి భక్తిగా పూజ చేయాలి అందరం కలిసి.
ఇంట్లో కుటుంబం అంతా అట్లా. మళ్ళా తులసమ్మ అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కదా, ఆమెకు ముందుగా అలా చేయాలి. చేసినాక అన్ని దేవుళ్ళ పూజ చేసుకోవాలి. లాస్ట్ రోజు పున్నం ఉంటుంది కదా, ఆ రోజు పటాకులు కాలుస్తారు. పటాకులు కాల్చి ఇక దేవుని పుణ్యాలు పెట్టి పిల్లలకు పిండి వంటలు పెట్టి తినబెట్టి భోజనాలు పెట్టి ఇక ఎవరింటికి అలా అత్తగారింటికి పంపిస్తారు.